రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఒక తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. మండలంలోని వెంకటరాయని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. బాబాయ్ చెరువు తండకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు తన బావ సంతోష్తో కలిసి చేపల వేటకు చెరువులోకి దిగారు. అయితే కొద్దిసేపటికే ప్రశాంత్ నీటిలో మునిగిపోయి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన సంతోష్ వెంటనే గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ప్రశాంత్ కు 4 రోజుల క్రితమే వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రశాంత్ ఆచూకీ కోసం అధికారులు ఈతగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికా పెట్టుకోండి నాన్న బాగా అవుతుంది అలా పెట్టు మొన్న 2 బ్యాట్లు మా తమ్ముడు పేరు ప్రశాంత్, ప్రశాంత్. మా ఆయన పేరు సంతోష్. చేపల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ అంతే చెప్పడం చెప్తేనే మాకు తెలిసింది. ఆయనకు ఈత రాదు. మా తమ్ముడు పేరు ప్రశాంత్, ప్రశాంత్. మా ఆయన పేరు సంతోష్. చేపల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ అంతే మాకు చెప్పడం చెప్తేనే మాకు తెలిసింది. ఆయనకు ఈత రాదు.